కొద్ది రోజుల క్రితం మనం ఖమ్మం జిల్లాలోని గంధసిరి అనే ఊరికి వచ్చాం. ఇక్కడ లావణ్య అనే ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని మన మీడియాలో చూయించాం. మీరు మీ బాధని చెప్పారు. ఇక తర్వాత కేసు ముందరికి వెళ్ళిందా? అబ్బాయి బయట ఉన్నాడా, జైల్లో ఉన్నాడా? అబ్బాయి కుటుంబ పరిస్థితి ఏంటి? అసలు పెళ్లి కొడుకు అనేవాడు మా ఇంటర్లో ఆ జైల్లో ఉంచారు. ఏమన్ ముద్దాయని. అవును, ఏమన్ అబ్బాయి బయటికి వచ్చి ఎలా తిరిగాడు అసలు? ఆ అబ్బాయి చంపేటప్పుడు కూడా పక్కన వాళ్ళ ముగ్గురు అక్కలు కూడా ఉన్నారని చెప్పారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రోజు? వాళ్ళు ఇప్పుడు పారిపోయిండ్రంట. మరి వాళ్ళు ఏం చేయకపోతే ఎందుకు పారిపోయి? పోలీస్ వారికి కూడా దొరకట్లే. అలా మంచి అబ్బాయిని మైండ్ ని పోగొట్టారు, జడగొట్టారు. పిల్ల మీద మనసు లేకుండా చేసిండ్రు. పిల్ల మీద మనసు లేకుండా పిల్లని చంపే స్టేజ్ కి అతను వచ్చాడంటే ఆయన బుద్ధి కూడా తప్పే కదా. వాడికి వాడు మంచోడు కాడు. మాకు సహాయం చేసిన వకీలు గారు స్వామి రమేష్ గారు ఆ చూసి అయ్యో ఎంత అన్యాయం జరిగిందా, మా పాపకి న్యాయం చేయాలని నిలబడ్డాడు. చేస్తే ఫస్ట్ రోజున స్వామి రమేష్ గారు మా వకీలు గారు రానిలే, అవతల వకీలు ఓకే నీకు పర్మిషన్ లేదు ఎందుకు వచ్చేవాడు. ఆ అమ్మాయి తరపున వాదించడానికి ఎవరు రాకూడదు, అబ్బాయి తరపునే వాదించాలి. వాళ్ళ పక్క వకీలు నిలబడి ఎన్నో అబద్ధాలు చెప్తుండు చెప్పి 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 మరి అంటే ఆ అమ్మాయికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఇంజెక్షన్ వేసాక బాడీలో రియాక్షన్ వచ్చి మొత్తం అంటే గందరగోళం అయిపోయిందని చాలా సార్లు చెప్పారు. ఆర్ఎంపీ డాక్టర్ ఏమయ్యారు? ఏమనుకోమాకండి, నేనేం ఇంజక్షన్ చేయలేదు, నన్ను మీరు అపార్థం చేసుకోమాకండి. ఇంజక్షన్ చేయలేదా? వెళ్ళిన మాట నిజం కానీ నేనేం చేయలేదు, దయచేసి నన్ను అపార్థం చేసుకోమాక. ఇప్పుడు మీరు ఇంజక్షన్ వెళ్ళలేదండి? చేయలేదండి. నీ గట్టిగా చర్చిస్తే సీసీ కెమెరా పడిపోయారంటే ఏ సినిమా నిజస్తారు, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉండరు, నన్ను అన్యాయం చేస్తాడు. ఆడపిల్లలు ఉన్నారన్నాడు కదా, మరి ఇంకొక ఆడపిల్లకి అట్లా వేస్తాడా? డబ్బులు అయ్యా వాళ్ళు ఇచ్చిన లక్షలకు డబ్బులు ఇస్తానా? ఫస్ట్ ఎయిడ్ చేసేవాడు ఏం చెప్పండి, బిల్లు ఒక నీరేబియాన్ ఇంజక్షన్ ఒకటి చేసి నిరోపతి ఇంజక్షన్ చేశారా మీరు? నీరేబియాన్ ఇంజక్షన్ ఒకటి చేసి వచ్చేసారు. నేను ఆ మాట అడిగినప్పుడు మీరు ఏం చేయాలయ్యా? ఇంజక్షన్ వేసిన చెప్పాలి కానీ నేను అసలు అమ్మాయికి సూది వేయలేదు, ఇంజక్షన్ వేయలేదు, ఆ అమ్మాయి హాస్పిటల్ వేసుకోవాలని చెప్పినాను. ఒక మాట ఏంటంటే చేసి వెంటనే బయటకు వచ్చి హాస్పిటల్లో తీసుకెళ్ళండి అని చెప్పని చెప్పి వచ్చేసి అక్కడ బయట పెద్ద మనుషులు మన పుల్లయ్య గారు, తర్వాత వేరే ఇంకొక ఆయన ఉన్నారు, వాళ్ళు మన దగ్గరకు వచ్చేవాళ్ళే. ఇప్పుడు అమ్మాయి విషయంలో మీరు కోర్టుకు వెళ్తున్నప్పుడు కూడా కొంతమంది రౌడీలను పెట్టి బెదిరిస్తున్నారని నేను విన్నాను. ఏంటండి మా చుట్టూ తిరుగుతుర్రు కానీ వాళ్ళు జోబులు ఎత్తున్నాయి, వెనక ఇటు చూసి తిరిగితే వెనక కింద పొడుగు ఇది ఉండయి, అవి కత్తులో ఏమో మనకు తెలియదు. పాత కక్షలు ఉన్నాయంట, అంటే పాత కక్షలు ఉండే పాత కక్షలు అన్నప్పుడు మీ ఇంటి ఆడపిల్లని ఇవ్వరు కదా, అంటే న్యాయం కోసం పోయే చోట కూడా మిమ్మల్ని చంపాలనే ఆలోచనతో అక్కడికి వస్తుంటే మీ ఏంటమ్మా మీది? బంగారం లాగా పెంచుకున్న బిడ్డ బంగారు లాగా చదువుకున్న మనవరాలు చంపారు, మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని కూడా చంపాలని చూస్తుండ్రు. ఇంకా వాళ్ళు ఏం చెయ్యాలో ఆ భగవంతుడే ఈ న్యాయస్తులే చెయ్యాలి న్యాయం మాకు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. కొద్ది రోజుల క్రితం మనం ఖమ్మం జిల్లాలోని గంధసిరి అనే ఊరికి వచ్చాం. ఇక్కడ లావణ్య అనే ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని మన మీడియాలో చూయించాం. సో ఆ వీడియో చూశాక చాలా మంది ఒక ప్రశ్న అడిగారు, ఇంతకీ లావణ్యకి న్యాయం జరిగిందా లేదా, అసలు మీడియాలోకి వచ్చాక ఏం జరుగుతుంది, అండ్ ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, దీని మీద చాలా ప్రశ్నలు అయితే మీ అందరికి ఉన్నాయి కదా. సో మనం ఇవాళ మళ్ళీ ఖమ్మం జిల్లాలోని గంధసిరి అనే ఊరికి వచ్చామండి. సో మన ముందర లావణ్య గారి తాతయ్య గారు అండ్ నానమ్మ గారు అయితే ఉన్నారు. మరి వాళ్ళని అడిగి ఈ కేసు ఎంతవరకు వచ్చింది, ప్రజెంట్ ఎటువంటి ఛార్జెస్ జరుగుతున్నాయి అవతల ఫ్యామిలీ మీద, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని అడిగే తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్కారం అండి. మిమ్మల్ని అందరూ గురువు గారు అంటుంటారు కదా స్వామి, సో మీ పేరేంటి? మా పేరు పస్తం సహదేవరాజు.
ఇక నేను వైద్యం చేస్తాను కాబట్టి గురూజీ గారిని ప్రపంచంలో చాలా మంది గురువుగా వైద్య నారాయణ అని మరి అనుకొని వాళ్ళ గురువుగా భావించుకొని గురూజీ బాగా ఔషధం ఇస్తుంటే మేము బాగవుతున్నామని సంతోషపడి ఆ ప్రజలే గురూజీ అని పేరు పెట్టిందే ప్రజలు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు? బాధ, మనవరాలను చంపేసిన వాళ్ళు ఎంతో బాధ. ఎంతో చక్కగా పెంచుకున్న అమ్మాయిని చంపేసిరు. మొగుడు, అత్త, మామ ఫోన్లు చేయటం, టార్చర్ పెట్టడం అమ్మాయిని. నీ జుట్టు కోసేస్తనే, నీ జుట్టు ఓడిగుండి చేస్తానే, అన్ని మాటలు అవన్నీ మతికొచ్చి నేను ఏడుస్తున్నా. మనవరాలు పెద్ద కొడుకు బిడ్డ. అర్థమైందమ్మా. అంటే మనం కొద్ది రోజుల ముందు మాట్లాడాము, మీరు మీ బాధని చెప్పారు. ఇక తర్వాత కేసు ముందరికి వెళ్ళిందా? అబ్బాయి బయట ఉన్నాడా, జైల్లో ఉన్నాడా? అబ్బాయి కుటుంబ పరిస్థితి ఏంటి? అబ్బాయి ఏ విధంగా అయితే అబ్బాయి మందులేసి అమ్మాయి హత్య చంపేశాడో ఆ తర్వాత పోలీసు వారికి తెలిసింది ఇన్ఫర్మేషన్. ఆసుపత్రి డాక్టర్ అమ్మ గారు లికోట్ పంపించింది. లికోట్ పంపించిన తర్వాత పోలీసులు ఎమ్మటిగా పోలీసు వారు వచ్చి క్యాచ్ చేసి ఏం జరిగింది వాకుమూలం తీసుకున్నారు. పోలీసు వారు తీసుకొని ఆ వాకుమూలం ప్రకారంగానే వారు వాళ్ళని బంధించారు. బంధించిన తర్వాత అత్త మామ అనేది అమెరికా పారిపోయారు. ఈ అబ్బాయి కూడా పారిపోవాల మూమెంట్ లో మన పోలీసు వారు క్యాచ్ చేసి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అయ్యా చూడండి అమ్మాయి విధంగా చంపారండి అంటే, గురువు గారు మీరు న్యాయం చేస్తాం, అందులో అభ్యంతరం లేదు, మీరు బాధపడొద్దండి, మమ్మల్ని అంతా ఓదార్చిందే పబ్లిక్, పోలీసు వారు ఓదార్చి తగిన న్యాయం చేస్తారని వారు పోలీసు వారు తప్పకుండా చేశారు. పట్టి జైలు పంపించారు. 2 అమ్మాయిలు పరారులయ్యారు. 3 బిడ్డలు వాడికి, ఒక కొడుకు. ఆ కొడుకుని పట్టారు. ఆ 3 బిడ్డలు పట్టుకుంటే ఒక అమ్మాయి దొరికింది. 2 అమ్మాయిలు పరారులు అమ్మాయిలు. వాళ్ళ గురించి పోలీసు వారు గాలిస్తున్నారు. ఈ ఆడున్నారంటే హైదరాబాద్లో నుంచి చెబుతారు అత్తమ్మ. ఆ తర్వాత అక్కడ ఇంకొక పక్క మీరు అని చెబుతారు. దొరకట్లే, పోలీసు వారికి కూడా దొరకట్లే. మరి న్యాయం పోలీసు వారు చేశారు. బంధించి జైలుకి పంపించారు. జైలుకి పంపించిన తర్వాత మరి వాళ్ళు అవతల బెయిలేసి వాళ్ళని బయటకు తీయాలని వాళ్ళ వకీలు ప్రయత్నించి వాళ్ళు 10 మందిని బయటకు తీశాడు. 10 మంది బయటకు వచ్చారు. బయటకు తీసాడు. ఆడబిడ్డలు బయటకు తీసిండు. 2 అమ్మాయిలు పరారులో ఉన్నారు. వాళ్ళు దొరకలే. ఒక పెద్ద బిడ్డ దొరికింది. ఆ 10 మందితో పెద్ద బిడ్డను వేసేసారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నారు? ఆ అబ్బాయి ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నారు. మళ్ళీ జైలుకి వెళ్ళారు. జైల్లో ఉన్నాడు. మన పోలీసులు పట్టి జైలుకి పంపించేశారు. అయితే A1 అబ్బాయి, A2, A3 అని రాశారు మన వాళ్ళు. 493B అని కేసు పెడతాం గురూజీ గారు, ఇంతకు మించిన కేసు లేదుగా న్యాయం చేస్తూ చెప్పారు. పాపం 6 పెద్దవాళ్ళు డిఎస్పీ గారు చెప్పారు, ఇంకా మిగతా పోలీసు వారు చెప్పారు. అన్నిటికీ డిఎస్పీ గారు కూడా తప్పక న్యాయం చేశాడు. హరికృష్ణ గారు 24 అవర్స్లో నేను న్యాయం చేస్తున్నాను జైలుకు పంపించేశాడు. బెయిల్లో కొందరు బయటకు తీశారు. అసలు పెళ్లి కొడుకు అనేవాడు మా ఇంటర్లో ఆ జైలుని ఉంచారు. A1 ముద్దాయిని. అవును, A1 అబ్బాయి బయటికి వచ్చి ఎలా తిరిగాడు అసలు? బయట అంటే బయటికి జైల్లో బయట దొరికాడు. పారిపోతే పట్టుకున్నారు పోలీసు వారు. అందరు ఎఫ్ఐఆర్ చేసి జైలు పంపించారు. మిగతా ఆడబిడ్డల వాళ్ళ బాబాయిల మామూలు బయటకు తీశారు. బయట బెయిల్లో బయట తీసిన తర్వాత జడ్జి గారు వాళ్ళకి బెయిల్ ఇచ్చాడు. బయట ఈ అబ్బాయికి A1 అబ్బాయికి బెయిల్ ఇవ్వలే, ఉంచారు జైల్లో. ఉంచిన తర్వాత ఆ జడ్జి గారు అనుకున్న తెల్లారి మన ఆయన బయటకు టూర్ వెళ్ళిపోయాడు. పోయిన తర్వాత ఇంక లేడీ జడ్జి గారు కూర్చోబెట్టారు. కొత్త జడ్జి వచ్చారు. ఆ కొత్త జడ్జి గారు చూశాడు. వారు చూసారు కదా, మరి ఆయన గారు వాళ్ళు బెయిల్ ఇచ్చారు కదా, మరి ఆయన గారు వచ్చిన తర్వాత మరి వాయిదా పెట్టింది ఆ కొత్త జడ్జి. పెట్టిన తర్వాత ఈ లోపల ఈ యొక్క అమ్మాయి మాట మరణ వాకు మూలము ఆ రోజున ఆ యొక్క పోలీసు వారు తొందరగా అందజేయలేకపోయారు. ఆ రికార్డుని అందజేయకపోతే కానీ బెయిల్ ఇచ్చేశారు. మళ్ళా జడ్జి గారు వచ్చి కూర్చుంటే కల్లా మా వకీలు స్వామి రమేష్ గారు, ఆ అబ్బాయి తరఫున వకీలు, అవతల పక్క అబ్బాయి వకీలు ఏమో పోట్ల మాధవరావు గారు, మాకు సహాయం చేసిన వకీలు గారు స్వామి రమేష్ గారు. ఆ చూసి అయ్యో ఎంత అన్యాయం జరిగిందా అని వచ్చి నిలబడి మాకు మా పాపకి న్యాయం చేయాలని నిలబడాడు. స్వామి రమేష్ గారు నిలబడి ఆయన ఫైట్ చేస్తే ఫస్ట్ రోజున స్వామి రమేష్ గారు మా వకీలు గారు రానిలే. అవతల వకీలు నీకు పర్మిషన్ లేదు, ఎందుకు వచ్చేవాడు, నాకు పర్మిషన్ లేదా, రాకూడదా, నేను ప్రైవేట్ వకీలు అనుకున్నావా, సరే అని మా అబ్బాయితో దుర్గా ప్రసాద్తో లెటర్ రాయించి అమ్మంటే జడ్జి గారు ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటి, ఆ అమ్మాయి తరపున వాదించడానికి ఎవరు రాకూడదు, అబ్బాయి తరపునే వాదించాలి.
అంటే మీ ఒక ప్రశ్న అమ్మా, బేసిక్ ఒక ఆడపిల్ల చనిపోయింది, న్యాయ వ్యవస్థ స్లోగా ఉందని చెప్పి మీరు చాలా బాధపడ్డారు ఆ రోజు. మరి అమ్మాయి తరపున ఒక లాయర్ రావడానికి కూడా వాళ్ళు ఆపుతున్నారే, మీరు ఏమనుకున్నారు ఆ టైంలో? లాయర్ రానికుండా చేసింది మాకు కూడా తెలియదు, ఇంకా ఏడ్చుకుంటూ కూర్చున్నాం. ఇంత అన్యాయం జరుగుతుంది, పాప చెప్పింది వాగుమూలు ఉన్నా కూడా ఇంత అన్యాయం చేసేది మాకు ఈ లాయర్. ఆ లాయర్ ఆయన ఏమో ఏమి లాయర్, కోట్ల మాధవరావు. అరే పిల్లని అన్యాయం గట్ట చంపిరుగా, ఆడబిడ్డలు చిన్నమామ వాడి పేరు మావిల్లిగాడు, గుడ్డి మావిల్లిగాడు వాడి పేరు. వాడు వీళ్ళందరూ కలిసి మాత్రలు వేసి పాలు తాగిపిచ్చి సూదేసి పిచ్చారంట. అయినా కూడా మా లాయర్ పాప స్వామి రమేష్ గారు ఈ టీవీ చూసి మమ్మల్ని మేము ఏడుపు చూడలేక ఆయన ముందుకు వస్తే ఆయన కూడా రావద్దని చెప్పిండు. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, బేసిక్ గా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి మీరు ఎంత బాధపడుతున్నారో ఆ బాధ చూసి ఒక లాయర్ ముందరకు వచ్చి వాదించడానికి వస్తే ఆయనను కూడా వీళ్ళు బెదిరించారు. అండ్ నేను ఇంకోటి గమనించానండి, నాకు కొంతమంది ఫోన్ చేశారు, వీళ్ళు అమెరికాకి వెళ్ళి అమెరికాలో వాళ్ళ అత్తమామ ఉన్నారు, అక్కడే వాళ్ళు నాటు వైద్యం చేస్తున్నారు, వాళ్ళకి అంటే నరాలు పట్టుకుంటే ఒక మనిషికి ఎటువంటి వ్యాధి ఉందనేది చెప్పే అవగాహన ఉందని అన్నారంట. నిజమేనా? లేదండి, జాతకాలు చెప్పుకుంటారు వాళ్ళు. జాతకాలు చెప్పుకుంటారు అంటే ఫేస్ రీడింగ్ అంటారు వాళ్ళు. ఓకే, ఆ జాతకాలు చెప్పి నీకు ఇది ఉంది అది ఉంది, నీకు రోగం జబ్బు చేయ వాళ్ళు చూస్తారు కదా, ఫేస్ గుర్తుపడతారు. అవును, సైకలాజీ ఆలోచించి నీకు జబ్బు రాపోతుంది అది రాపోతుందని ఫేస్ రీడింగ్ ద్వారా వాళ్ళకి నమ్మిస్తారు. నమ్మించి ఆ ముందు ఈ ముందు ఆకో ఈ ఇస్తారు. అమెరికాలో వాళ్ళకి ఆ దందా చేస్తారు. కానీ పర్మనెంట్ చేసే పర్మిషన్స్ ఉంటాయి సార్? లేదు, పర్మిషన్ లేదు. టూరిస్ట్ వీసాలో వెళ్ళారు. టూరిస్ట్ వీసాలో అమెరికాకి వెళ్ళి అక్కడ ఉండి ఇలాంటి వైద్యాలు చేసుకుంటూ అందరిని మోసం చేస్తున్నారు. కారణం ఏంటంటే అమెరికాలో ఉండవలసిన వల్ల మన ఆంధ్ర వాళ్ళు, ఇండియా వాళ్ళు ఇక్కడ వచ్చి ఇండియాలో ట్రీట్మెంట్ చేసుకుని పోవడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ చేయించుకుంటున్నారే మన ఇండియా వాడు వచ్చాడని ఆ ఆకులు చెట్ల పేరు చెప్పి ఆ వ్యాధుల పేరు చెప్పి మందులు ఇష్టం మొదలు పెడతాడు. ఇట్లా కూడా మోసం చేస్తుండో అసలు పర్మిషన్ లేదు అమెరికాలో, లేదు. లేకపోయినా టూరిస్ట్ వీసాలో వచ్చి పెట్టి ఈ వ్యాపారం చేస్తున్నాడు, జ్యోతిష వ్యాపారం, మందుల వ్యాపారం చేస్తున్నాడు. చేస్తూ ఇక నేను రానుగా అనుకున్నాడు. మా కోడలు మా అబ్బాయి చంపేసినా మేము ఫోన్లు ఏ ఫోను వాట్సాప్ ఉంటుంది కండి, వాట్సాప్ ఫోన్లో తండ్రి కొడుకు బిడ్డలు మాట్లాడుకోవటం, అరే ఇట్లా కొట్రా అరే మావిడి కొడితే మా అమ్మాయి లవని గుద్దితే ఆ దెబ్బ ఫోటో కన్ను వాళ్ళ బొమ్మ తీయటం, వాళ్ళ నాన్న పంపించడం వాట్సాప్ లో. మీకు తెలుసా పంపించడం? అమ్మాయి ఆసుపత్రిలో చెప్పింది, పాప చెప్పింది. పాప ఏమని చెప్పిందంటే తల్లికి తండ్రికి అక్క చెల్లెళ్ళకి మావిలిగాడికి అందరికి ఫోన్ చేసి కన్ను మీద గుర్తాడంట, అది పుట్టువ తీసి పంపిస్తాడంట. ఆ ఫోన్లు వాట్సాప్లు మాకు తెలియదు. మొఖాల మీద ఈ కాళ్ళు ఇవన్నీ దెబ్బలే, కళ్ళు దెబ్బలే. కొట్రా కొడుకు కొట్రా అని అంటదంట తల్లి. అక్క చెల్లెల్ని అంటారంట, ఈడు గుడ్డి మావిలిగాడు, ఈడు ముసలిది పోరాడా పిల్లగాడు అమ్మమ్మ అది అంటదంట. కొట్రా దాన్ని కొట్టు, అది చచ్చిపోతే బీపీ పెరిగిందని చచ్చిందని చెప్పు. ఇప్పుడు మీరు కోరుకునే న్యాయం ఏంటమ్మా? మాకు న్యాయం జరగాలి సార్. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి బయటికి వచ్చాడు, మళ్ళీ సబ్ జైల్లో ఉన్నాడు అని చెప్పారు కదా, మరి అబ్బాయి చంపేటప్పుడు కూడా పక్కన వాళ్ళ ముగ్గురు అక్కలు కూడా ఉన్నారని చెప్పారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజు వాళ్ళు ఇప్పుడు పారిపోయిండ్రంట. మళ్ళీ పారిపోయారు? ఒక్కతే ఉంది, ఒక అమ్మాయి ఉంది కేసులో. మరి వాళ్ళు ఏం చేయకపోతే ఎందుకు పారిపోయారు? పోలీసులకి దొరకకుండా పారిపోయారు. పోలీసులు గాలిస్తున్నారు, సెల్ ఫోన్లు ఉంటాయంట, ట్రాకింగ్ చేస్తారు. కాసేపు ఉంటే గంట ఇంకొక పక్క పోతారంట, ఇంకో ఊరు పోతారు, ఇంకో స్టేట్ పోతారంట, తిరుగుతా ఉన్నారు. ఆ పోలీసు వరకే దొరకట్లే పాపం. చాలా బాధపడుతుంది. వాళ్ళకి కోర్టులో సరెండర్ చేయాలని అది. మరి వాళ్ళు ఇట్లా తప్పించుకొని తిరుగుతుంటే ఎన్నాళ్ళని మీరు ఇలా ఉండాలి? మేము చెప్తూనే ఉన్నాం సార్. అయ్యే పాప పోలీసు వారు తప్పులేదండి. ఇప్పుడే ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడే ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ఎలా చాలా బాధపడుతున్నారు. అయితే మొన్నటి రోజున ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగతల్లి వారి ప్రభుత్వం, వాళ్ళు టీఆర్ఎస్ సంబంధించిన మనుషులు వాళ్ళు. అయితే మన అమ్మాయి చచ్చిపోయినా అయితే 10 లక్షలు పెడతాం, 2 కోట్లు పెడతాం, పర్వాలేదు. ఇది చచ్చిపోతే ఆ మేనమా బిడ్డ ఉంది, ఈ మేనమా కూతురు ఉంది, చేసేత కూడా. కానీ ఆ అబ్బాయి మంచోడు కాదు, మంచోడు. అలా మంచి అబ్బాయిని మైండ్ ని పోగొట్టారు, చెడగొట్టారు. పిల్ల మీద మనసు లేకుండా చేసిండ్రు. పిల్ల మీద మనసు లేకుండా పిల్లని చంపే స్టేజ్ కి అతను వచ్చాడంటే ఆయన బుద్ధి కూడా వాడికి. వాడు మంచోడు కాడు, ఫస్ట్ లో మంచోడు. ఈ బుద్ధి మార్చేసారు వాళ్ళు. అమ్మమ్మ అక్కడ ఒక అమ్మాయి ఉంది, మనవరాలు, అమ్మమ్మ మనవరాలు ఉంది, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఇది చచ్చిపోతే ఇద్దరు ఎవరో మరింత కట్నం ఇస్తారు, ఇంకా మాకు కట్నం ఎక్కువిస్తారని ఆలోచించారు. మేము ఇచ్చే కట్నం చాలా కట్నం ఇచ్చినాం. మనం 3 ఎకరాల భూమి ఉన్న ఇక్కడ కొని ఆ భూమి వాళ్ళకి ఇచ్చా. బాబు మా లవణ పేరు మీద పట్టా చేయి బాబు అంటే, అబ్బాయి నా ఒక్కడేగా ఉంది, మరి కదా
కాబట్టి పట్టా ఎందుకు నీ విదేశాలు పోతున్నా గురువు గారు, నాకు బంగ్లాలు ఉన్నాయి కానీ ల్యాండ్ లేదు, కాబట్టి ఈ ల్యాండ్ నా పేరు మీద రిజిస్టర్ చేసుకుంటే ఓ బంగ్లాలు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయని అనుకుంటారు, వీసా ఇచ్చాక అమెరికేషన్లో అని అంటే ఆ మాట నమ్మి చేసేసా. అంటే ఇప్పుడు వాళ్ళు వీసా విషయంలో నాకు ఆస్తులు అని చూపించుకోనిక 3 ఎకరాలు రాపించుకున్నారు. ఎంత సార్ ఇప్పుడు వాల్యూ ఆ 3 ఎకరాలు? ఒక్కొక్క ఎకరానికి 45 లక్షలు ఉంది. 45 లక్షలు ఎకరం. మళ్ళీ కట్నం తీసుకున్నాడు. అమ్మాయి కట్నం, బంగారు వడ్లాలు, బగ్గర చంద్రహారాలు, డైమండ్ ఉంగరము, మళ్ళీ పిల్ల ముక్కు పిల్లలు డైమండ్సే అన్ని చాలా చేత ₹1 కోటి పైనే. ఆ వజ్రాలు, డైమండ్స్ చెన్నై నుంచి తెప్పించా, లండన్ నుంచి తెప్పించా, ఆమె కావాల్సిన వస్తువులు మొత్తం. ఆమె కట్టుకున్న డ్రెస్సులు కావాలంటే సింగపూర్ రెండు అబ్బాయి ఫోన్ చేస్తుంది, అబ్బాయి వెళ్ళి తెస్తున్న డ్రెస్ ఉంటుంది, నాన్న చూపిస్తుంది, ఆ ఇంట్లో కూర్చొని చక్కగా బతికిన బిడ్డని చంపిన వాళ్ళు ఆయన సీఎం రేవంత్ రెడ్డి కూడా దండం, ఆయన మాకు న్యాయం చేయి తండ్రి, నీ కాలు మీరు ఈడియా చూసే వాళ్ళందరికి కూడా ప్రభుత్వం. కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఆ పని చేశారు, అమ్మాయిని చంపించారు. తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి మేము కాంగ్రెస్ పర్సన్ అండి, మా తాత కాడి నుంచి మా నాన్న కాడి నుంచి మరి కాంగ్రెస్ పర్సన్. అయితే ఇంత ఉండగా కూడా సరే వాళ్ళ ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా చేస్తారు, మా ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి మాకు లేడుగా, మా ఎంపీ ఎమ్మెల్యే లేరుగా, బాధపడ్డా. అయ్యో మాకు ఎంపీ ఉంటే, మాకు ముఖ్యమంత్రి ఉంటే మాకు సహాయం చేసేవారు మళ్ళీ అవన్నీ అనుకున్నాం. కానీ ఆ నెల కింద లేదు, అమ్మాయి చచ్చిపోయిన తర్వాత. చనిపోయిన తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, యామత్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రిగా, మా ఖమ్మం జిల్లా పొంగుల శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి అయ్యారు, తుమ్మల నాగేశ్వర గారు మంత్రి అయ్యారు. అనుభవం వాళ్ళు పెద్ద బీజీలు. ఇప్పుడే చచ్చిపోయింది అమ్మాయి. మంత్రివర్గం చర్చలు మార్పులు వాళ్ళ బీజీలు. మంత్రి గారితో కలవలేకపోయినా వారు నా దగ్గర రాలేకపోయారు. చాలాసార్లు పొంగిరెడ్డి గారి దగ్గర పిలిచేవాడు, మా ఇంటికి వచ్చేవాడు, చాలా జనమంతులు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి విషయంలో మీరు కోర్టుకు వెళ్తున్నప్పుడు కూడా కొంతమంది రౌడీలను పెట్టి బెదిరిస్తున్నారని నేను విన్నాను. ఏంటండి, గత 6 నెలల కింద వాడు ఇక్కడ ఇండియాలో ఉండేటప్పుడే రౌడీలు పెట్టిండు. రౌడీలు పెడితే కల్లా మాకు తెలవలేదు ఎందుకు రౌడీలు పెట్టాడు. అంటే ఇప్పుడు నా మీద పాత కక్షలు ఉన్నాయంట, మన పాత కక్షలు ఉండేవాడు. మాకే పాత పక్షాలు ఉన్నాయి. పాత కక్షలు అన్నప్పుడు మీ ఇంటి ఆడపిల్లని ఇవ్వరు కదా. పాత కక్షాలు ఉన్నాయి అంటే మేము పిల్లని ఇస్తామా? అది మనకు తెలియదు కదా. ఇట్ట పిల్లని చేసుకొని నమ్మించి కాళ్ళు మొక్కేవాళ్ళు, పిల్లలు కాళ్ళు మొక్కేవాళ్ళు, ఎంగిల్ కూడా దీన్ని బతికి రావాలి. అయితే మన దగ్గర పని చేశారు. చిన్నప్పుడు తిప్పా. వాడు ఎస్ బాబు, తర్వాత మావిళ్ళు, ఈ ముగ్గురిని నా దగ్గర పెంచా కొన్ని సంవత్సరాలు. మా దగ్గర పని కింద చేతి 10 సంవత్సరాలు పెంచిన. అప్పుడు నేర్చుకుంటారు. అయితే వాళ్ళు జాతకాలు చెప్పుకున్నారు కదా, నేర్చుకుని 5 సంపాదించుకోరు, మంచిదే, బాగానే ఉంది. రౌడీలు ఎందుకు పెట్టారు? రౌడీలు కోర్టులో వాళ్ళు జైలుకి పోయారు, కోర్టు అరెస్ట్ చేశారు, వెళ్ళిపోయారు. మేము కోర్టుకి వెళ్ళాం, మమ్మల్ని పిలుస్తారు కదా, వెళ్ళాం. వెళితే కోర్టు కాడ 6 మంది రౌడీలు, అటొక ఇద్దరు, ఇటొక ఇద్దరు, అటొక ఇద్దరు, మా చుట్టే కాపు వేస్తారు. ఆ యొక్క మా లవణ్య చిన్నమామ సైకి చేస్తుండ్రు, ఇటు సైకి వెళ్ళి చూపించి కరువు చూపి సైగా వాడు వీడు సైకి చెప్తారు, మీకు మామూలు కనిపెట్టారు. అది వీళ్ళెవరు అని బాధపడ్డాం. రౌడీలు పెట్టారు అన్నాడు కదా, మధ్యలో పెట్టుకొని అమ్మాయిని చంపింది కాక మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నారు. అక్కడ నుంచి కోర్టు వాయిదా వేసుకెళ్ళా మేము టీవీ భోజనం వాటలో పోతే కదా, అక్కడ కూడా 6 మంది వాళ్ళే వచ్చారు, 12 మంది. అప్పుడు అటొక 6 మంది, ఇటొక 6 మంది, 12 మంది ఫోటో తీశారు. తీసి నాకు చూపించారు. చూపిస్తే మరి వీళ్ళు ఏ ఊరు, మన ఇండియా ఖమ్మం వల్ల, మరి లేకపోతే బీహార్ వల్ల, ఉత్తరప్రదేశ్ వల్ల మనకు తెలియదు కదండి. కొత్త మొగాల మా చుట్టూ తిరుగుతుర్రు. కానీ వాళ్ళు జోబులు ఎత్తున్నాయి, వెనక ఇటు తిరిగితే కదా వెనక పొడుగు ఏదో ఉండయి, అవి కత్తులో ఏమో మనకు తెలియదు, ఉండయి. మామూలు కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత మేము జాగ్రత్తగా భయపడుతూ కోర్టు పోయినప్పుడల్లా రౌడీలు వస్తారు. కానీ కోర్టులో వాళ్ళు అటక చేయలేకపోతారు. ఎందుకంటే పోయినా కూడా కోర్టులో నుంచి అమ్మటే వస్తారు. పబ్లిక్ ఉంటారు కదా, పబ్లిక్ లో వాళ్ళు అటక చేయలేకపోతారు. రోడ్డు ఎక్కితే అటక చేయాలి వాళ్ళ ప్లాన్. అయితే మేము భయపడి ఏం చేసాను, కార్ని కోర్టులో అని తీసుకొస్తాను, మా బండిని కారులో కోర్టులో తీసుకొచ్చి ఆ బండి అట్టు ఎక్కి బండి 4 బండ్లు వెళ్ళిపోతాం ఇంటికి వచ్చేది మేము భయపడి. కానీ వాడి ఆలోచన ఏంటి, ఎస్ బాబుది, నేను
అప్పుడు గతం రౌడీలతో చంపాలని ప్లాన్ చేసి సెట్ కాలే, మా అమ్మని చంపిండు. చంపిన తర్వాత నన్ను కూడా అటగది చంపాలని మా పెద్ద కూతురే కానీ నన్నే కానీ మా అబ్బాయిల్ని మా కుటుంబాన్ని చంపేస్తే అమెరికా నుంచి ఇండియా వస్తా. మరి గురూజీ గారు చంపకపోతే మాకేమైనా ప్రమాదం చేస్తాడేమో, వాళ్ళ పిల్ల చచ్చిపోయిందని అనుకొని విపరీత బుద్ధి వినేసగలన్నట్టుగా ఈ ప్రయత్నం చేస్తాడు. మేము అనుకున్నాం పిల్ల చచ్చిపోయింది రాజుగా ఏ తప్పైనా పనిష్మెంటు పెద్దలంటారు, మంచి పని చేస్తే చచ్చిపోయి స్వర్గంలో పోతే నరకంలో స్వర్గంలో మనకి మంచి ఉంటారు, పాపం చేసినా అక్కడే అంట, పుణ్యం చేసినా అక్కడే అంట, స్వర్గంలో పోయిన తర్వాత నీ అన్నా కదా అక్కడే ఉండదు శిక్ష. మంచి చేసినా ఈ భూమి మీదే పృథ్వీ మీద, చెడు చేసినా శిక్ష ఇక్కడే వేస్తారు. మన ప్రభుత్వం ఉంది, ప్రజలు కోర్టు ఉంది, పోలీసు ఉంది, న్యాయస్థానం ఉంది. కాబట్టి న్యాయం స్థానం మొత్తం ఇక్కడ భూమి మీద తెలుస్తుంది. కానీ చచ్చిపోయిన తర్వాత మెయ్యబోయాడు తీసుకొని పోయి వచ్చారా తిరిగి రాలేదు. కాబట్టి ఏదైనా మంచి చెడు ఇక్కడ చేస్తారు. వాళ్ళు మమ్మల్ని చంపాలనుకోరు, మేము చంపము. ఆ దేవుడే వాడు మంచికి మంచి చెడు చేసేది, బ్రతికించాలన్నా చంపించాలన్నా ఆ దేవుడి చేతులు ఉందని మా వాళ్ళు అందరితో చెప్పి ఆఫ్ చేశారండి. అది అట్లా ఆగిపోయింది. అది ఆగిపోయిన తర్వాత ఇప్పుడు కథ ఏంటి, వాళ్ళు ఎన్ని లక్షలైనా కోర్టైనా మేము పెట్టి నేను అమెరికాలో ఉంటే పెట్టేస్తా, చంపేస్తా. అది వాళ్ళ డ్రైవర్ కూడా ఉంటారు ఇక్కడ. డ్రైవర్ లోకల్ డ్రైవరు, లారీలు నడుపుతారు, బస్సు నడుపుతారు. నేను పెట్టేప్పుడు భయపడి వాట్సాప్ కాల్లో తమరు ఇంకొకరు తీయండి చెప్పా. ఒక వ్యక్తి అన్నాడు అదే పెద్ద ఫోర్సెస్ వదిలేసారన్నాడు. ఒక ఎస్ఐ గారు పెట్టాల్సిందే రాపించి ఎస్ఐ గారు బలంతగా రాపించేసాడు. నేను చెప్పిన మాట కాదని కూడా రాపించాడు. మా వాట్సాప్ మూలంలో ఈ డ్రైవరు ఆ ఎస్ బాబు అనేవాడు ఏం మాట్లాడారు అది డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. అయితే లారీతో గుద్దేస్తే యాక్సిడెంట్ చచ్చిపోతారు. ఇక మనం పొడిచొద్దు, గురువు గారు పొడి చంపొద్దు, నరకొద్దు, లారీతో గుద్దేదా యాక్సిడెంట్ కేసులో పోద్దని ప్లాన్ చేశాను. అది కూడా ఎస్ఐ గారు చెప్పా. ఇప్పుడు మా ఎస్ఐ గారు మా ఊరు వచ్చి నాతో మాట్లాడటానికి ఎట్లుండాడే మాట్లాడుతాను పోదాం వచ్చాడు. ఆయన చెప్పా, ఆయన కూడా అన్నారు గురువు గారి మీద అటాక్ చేయడం మిగతా వాళ్ళు కూడా చెప్పారు. చెప్పంగా మీరు కూడా విన్నారు అయ్యా. ఇన్ తర్వాత అలాంటిది సంఘటన పెద్ద సంఘటన చేయడం ప్రయత్నిస్తుండే కానీ వీలు పడట్లే వాళ్ళకి. కాదమ్మా, ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నారు కదా, మీ అమ్మాయి చనిపోయింది, ఒక న్యాయం కోసము కోర్టు మెట్లు ఎక్కి లోపలికి వెళ్తున్నారు. కానీ బయటికి వస్తే వీళ్ళు రౌడీలను పెట్టి మిమ్మల్ని చంపాలనుకుంటుంటారు కదా. అంటే న్యాయం కోసం పోయే చోట కూడా మిమ్మల్ని చంపాలనే ఆలోచనతో అక్కడికి వస్తుంటే ఏంటమ్మా మీది బాధ అనిపిస్తుంది సార్. ఇప్పుడు కోర్టుకు పోతుంటే కూడా రౌడీలను పెట్టి అమ్మాయిని చంపిరి అమ్మాయి చచ్చిపోయిందని మేము ఏడుతున్నాం. అయినా ఇంకా మమ్మల్ని కూడా చంపాలని రౌడీలను పంపించి మా ఎంట ఆడుతుండ్రు సార్. మా ఎంట ఆడి మమ్మల్ని చంపాలని చూస్తుంటారు. ఇప్పుడు మిమ్మల్ని చంపితే వాళ్ళకి ఏమొస్తుందా భగవంతుడికి తెలియాలి, వాళ్ళకే తెలియాలి, మాకే అర్థం కావట్లేదు. బంగారులా చదువుకున్న మనవరాలు చంపారు, మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని కూడా చంపాలని చూస్తుండ్రు. ఇంకా వాళ్ళు ఏం చెయ్యాలో ఆ భగవంతుడే ఈ న్యాయస్తులే చెయ్యాలి న్యాయం. మాకు అంటే వాళ్ళ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనం మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు న్యాయం చెయ్యాలి. మా మనవరాలకి జరిగిన విషయం ఎవరి బిడ్డలకి జరగదు. మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి అయ్యారు, నమస్కారం. మా మనవరాలకి న్యాయం చెయ్యాలి, మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, మా మనవరాలకు న్యాయం చేయాలి. మనవరాలను బంగారులా చదువుకొని నేను అందరికి నమస్కారం. ఈ టీవీ ఛానల్ చూసే వాళ్ళకి కూడా నా నమస్కారం. తెలుసుకొని ఇవ్వండి, పెళ్ళిళ్ళు అయినా ఏదైనా ఆదాం టీవీ చూసిన వాళ్ళందరికీ నా నమస్కారం మనస్ఫూర్తిగా. అదే ప్రకారంగా చూసి ఆదాం టీవీ చూసి చాలా మంది చూసి బాధపడ్డారు, ఏడ్చిండ్రు, తిట్టిండ్రు. వారు అసలు వాళ్ళు తిడుతుంటే మేమే ఏడుతున్నాం. లావణ్యకి న్యాయం చేయాలి బాబా చూసి వాళ్ళు బాధపడుతున్నారు. ఆ సూచనలందరికీ కూడా నమస్కారం. ఆ ఛానల్ చూసిన వారికి మా పిల్లల నమస్కారం. మా మనవరాలు పెద్ద కొడుకు బిడ్డ బంగారం లాగా పెంచుకున్న బిడ్డ. అయ్యా ఏం చేస్తాం మరి అట్లా జరిగింది. ఇప్పుడు ఒకటేగా సిఐ గారికి నమస్కారం. పోలీసు వారు న్యాయం చేస్తారండి, పోలీసు వారు న్యాయం చేశారు. మీరు న్యాయం కోరుకుంటున్నారు కదా, అంటే మీ ప్రకారం న్యాయం అంటే ఏంటి? నా ఆలోచన ప్రకారం న్యాయం అంటే మమ్మల్ని చంపేసారు అయిపోయింది, మిగతా మా పిల్లల్ని చంపేశారు, లవాన్ని చంపేశారు. కానీ ఇలాంటి దుర్ఘటనలు అత్యసి చంపటం దుర్మార్గులు చేయటం ఏ బిడ్డకి ఇక్కడ ప్రపంచంలో ఏ ఆడబిడ్డకు కూడా ఇలాంటి సంఘటన జరగకూడదు, రాకుండా అరికట్టాలంటే ప్రభుత్వమే. అంతే అదే ఆశిస్తున్నామండి.
కఠిన చర్య తీసుకోవాలి, కఠిన చర్య ఆ తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకుంటది. అంతే. మొన్నటి రోజున హైదరాబాద్లో 3 నెలల కింద పాపని అత్యాచారం చేసి చంపేసినందుకు పాపం 6-7 మందిని కూడా ఆయన సూట్ చేసి న్యాయం చేశారు. ఇప్పుడు మాకు అదే న్యాయం జరగాలి. చేసి వారు అధికారులు అంతా ఒకటి అన్యాయం చేయకూడదని వారిని శిక్ష చేశారు, కఠిన చర్య. అమ్మాయి డాక్టర్ అమ్మగారు అమ్మాయిని చేసిన తప్పు చేసినందుకు శిక్ష చేశారు. అట్లనే అది అన్నారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్ కేసు మా హేమంత్ రెడ్డి గారికి, మా తుమ్మల గారికి, మా పొంగల్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇదే ఫస్ట్ కేసు. తెలంగాణలో మా అమ్మాయిని చంపిన కేసు. వారు న్యాయం చేస్తారని ఎదురు చూస్తూ ఆశిస్తున్నామండి. తప్పక న్యాయం కావాలి. మీ బాధ అర్థమైందండి. ఆల్రెడీ లాస్ట్ వీడియో మనం చేసినప్పుడు కూడా ఎక్కడెక్కడి నుంచో చూసి అమ్మాయి గురించి కనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అమ్మాయి కోసం మాట్లాడడానికి లాయర్ కూడా వచ్చారని చెప్పారు. లాయర్ గారు స్వామి రమేష్ గారని ఛానల్ చూశారు, ఛానల్ చూసి అదే గురూజీ గారు మన చచ్చిపోయిందా ఈ కేసు అని ఆయన గారు మీ కోర్టుకు రాని ఎదురొచ్చి నిలబడ్డు కాముగా. స్వామి రమేష్ గారు నిలబడితే వాళ్ళ పక్క వకీలు నిలబడి ఎన్నో అబద్ధాలు చెప్తుండు. చెప్పి పాప మరణ వాక్యమూల్యాన్ని చూపించుకోకుండా అది అదుపులు అక్కడ దాచిపెట్టి బెయిల్ ఇప్పించేసుకొని తీసుకొచ్చి బయటికి. ఇప్పుడు ఆ సీడీ బయటకు వచ్చిన తర్వాత మా వకీల్ గారు ముందుకు వచ్చి, జడ్జి గారు నేను అబద్ధాలు చెప్తా, మీరు నమ్మకండి, అవతల వకీలు అబద్ధాలు చెప్తూ నమ్మకండి, మా స్వామి రమేశ్వర అనమాట అమ్మాయి మరణ వాక్యం చూసి న్యాయం చేయండి. అప్పుడు జడ్జి గారు అన్నారు, అరే నాకు ఈ మరణ వాక్యం సీడీ నాకు చూపించలేదు, ఇల్లు పోలీసు వాళ్ళు ఎందుకు చూపించలేదు అని అడిగారు. అడిగితే ఇచ్చింది బెయిల్ నేనేగా మొన్న, ఎట్లా ఏం చేయలేడు చూడండి సార్ న్యాయం చేయడు. ఆ జడ్జి గారు చూసి కనిపెట్టి రేపు వాయిదా అన్నాడు. రేపు వాయిదా ఖచ్చితంగా సీటు చూసి వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదని యాంటిసిపేటెడ్ బెయిల్ అంటారు. దాని పేరు యాంటిసిపేటెడ్ బెయిల్కి అప్లై చేశారు. హైదరాబాద్ పెద్ద వకీలు అంట, కోట్ల రూపాయలు తీసుకొని యాంటిసిపేటెడ్ బెయిల్ పే చేస్తే వాళ్ళ తరఫున జడ్జి గారు చూసి సీడీ వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు, దుర్మార్గులు ఇల్లు ఆడబిడ్డలు అత్త మామ మొగుడు దుర్మార్గులని బెయిల్ కొట్టేశారు. మరి అంటే అమ్మాయికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఇంజెక్షన్ వేసాక బాడీలో రియాక్షన్ వచ్చి మొత్తం అంటే గందరగోళం అయిపోయిందని చాలా సార్లు చెప్పారు. ఆర్ఎంపీ డాక్టర్ ఏమయ్యారు? ఆ ఆర్ఎంపీ డాక్టర్ గారు ఎప్పటితో వాళ్ళ మామ చిన్నమామ పిలిపించి సూది వేయించి 1,00,000 రూపాయలు వాళ్ళ తాతగారు కలిపి సూది వేపిస్తుంటే నా 20 సూది వేయొద్దు, నా చేతికి అయింది. ఎందుకమ్మా ఎందుకు సూది వేస్తారు డాక్టర్ గారు అంటే, నువ్వు కడుపులో ఇసం ఉంది కాబట్టి ఆ ఇసం విరిగిపోవటానికి సూది వేస్తున్నారనట. ఇసం విరిగిపోవడానికి కక్కిస్తారు కానీ 20 సూది వేయొద్దు అన్న కూడా బలవంతంగా 20 సూది వేసాడు. మరి ఆ మనిషిని మీరు అడిగారా? వాక్మూలం ఉంది, అమ్మాయి వాక్మూలం రికార్డు, అమ్మాయి వాక్మూలం ఉంది. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ తో మీరు మాట్లాడలేదా? మాట్లాడకపోతే ఈ అమ్మాయి ఎప్పుడు సీరియస్గా చచ్చిపోయిందో అప్పుడు తెలిసిపోయి నాకు తెలిసిన వ్యక్తితో ఆయన దగ్గర కంటాక్ట్ అయిపోయి ఆర్ఎంపీ డాక్టర్ నాకు ఫోన్ చేశాడు. అయ్యా నేను మీ అమ్మాయికి సూది వేయలేదు, మాత్ర వేయలేదు, నన్ను పిలిచారు, మా వీళ్ళు వాళ్ళ చిన్నమామ పిలిస్తే వచ్చా చూసా, సీరియస్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్స్ చెప్పారు, అంతేగా సూది లేదు అన్నాడు. మా అమ్మాయి చెప్పిందే నువ్వు సూది వేసిన అంటానే, లేదు దేవుడు సాక్షాన్ని బిడ్డలకల్లా వేయలేదని చెప్పాడు. మరి పిచ్చోడా అగా సీసీ కెమెరాలో పడిపోయిన 20 సూదేగా అన్న అట్లా చూసాడు. సార్ నమస్కారం సార్ ఏ సినిమా నిజమేనండి, నా తప్పు క్షమించమండి, ఏ సినిమా నిజమేనండి, అది ఏమంటే నిరూపణ నిరూపణ సూదేసినాడు. ఇష్టం తాగిన వాళ్ళు నిరూపణ సూది ఎందుకు కదా, అది బలం ఇంజెక్షన్ కదా, అది అట్టే విరిగిపోతుంది. వాడే మా వీళ్ళు మామూలు ఇష్టం సూది వేయించారు, డబ్బులు లంచం ఇచ్చి డాక్టర్కి వాళ్ళ పెద్ద క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ వాడు, అంత జిగిరి ఫ్రెండ్. అమ్మాయి హార్ట్ అటాక్ చచ్చిపోయింది అనొచ్చు మనం అని ఒక మ్యాప్కి ఇస్తారండి వీళ్ళు. మ్యాప్కి ఇస్తే కానీ అమ్మాయి వద్దన్న బలంతరం వేశారు కాబట్టి అడిగితే డాక్టర్ సూదేలని చెప్పాడు. మరి నీ గట్టిగా చర్చిస్తే సీసీ కెమెరా పడిపోయారంటే ఏ సినిమా నిజం సార్, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నన్ను అన్యాయం చేస్తాడు. ఆడపిల్లలు ఉన్నారన్నాడు కదా, మరి ఇంకొక ఆడపిల్లకి అట్లా వేస్తాడా? డబ్బులు అయ్యా వాళ్ళు ఇచ్చిన లక్షలకు డబ్బులు ఇస్తానా, ఆ దురుపార్గం పనిచేసాడు. ఇప్పుడు ఆ డాక్టర్ నాతో మాట్లాడే రికార్డు కూడా ఉంది, అది మీకు వినండి. ఫస్ట్ ఏం చెప్పాడా, మరి ఇప్పుడు ఏసరి ఎట్టా ఒప్పుకున్నాడా, ఎంత దొంగ కావచ్చు, అదే కాబట్టి ఆ చర్య డాక్టర్ గారి చర్య తమరు తప్పకుండా మా టీవీ తరఫున మా డిపార్ట్మెంట్ వారికి వాళ్ళకి తెలిసేట్టుగా చెప్పినట్టుకుంటే ఆర్ఎంపీ డాక్టర్ పట్టుకొచ్చి ఆ వేసిన ఇంజక్షన్ తోసా మొత్తం ఆ అమ్మాయి వాక్మూలం వద్దంది ఏమదని అన్ని డిపార్ట్మెంట్ చూస్తే ఆర్ఎంపీ డాక్టర్ శిక్ష చేస్తే అది చాలా బాగుంటుంది. ఏరే డబ్బులు తీసుకొని ఏరే బిడ్డలు చంపకూడదు కదా, వాడి శిక్ష పనిష్మెంట్ తప్పకుండా ఆర్ఎంపీ డాక్టర్ రావాలండి. వాడి పేరు శ్రీనివాసరావు అంట, ఆ ముస్తాఫా నగర్లో ఉంది వాడి ఆసుపత్రి, చిన్న ఆసుపత్రి. వాడికి మా లవనేమా పెద్ద జిగిరి ఫ్రెండ్స్,
గుడ్డోడికి గుడ్డి మాయిలు గాడు. అయితే ఇలాంటి ఫ్రెండ్స్ పెట్టుకుని ఎవరు తెలవదులే, సుదేశ్ వెళ్ళిపోతారా, చచ్చిపోద్ది, హార్ట్ అటాక్ చచ్చిపోయింది అన్నొచ్చు అని ప్లాన్ చేశారు. 22 ఏళ్ళకి ఒక ఆడపిల్లకి హార్ట్ అటాక్ వస్తుంది, ఎట్లా వస్తుందండి? టాబ్లెట్లు వేసి తలుపు వేసి వాళ్ళు మొత్తం ముంగట కూర్చుండ్రు, ఎప్పుడు చచ్చిపోద్దా అని ఎదురు చూస్తున్నాడు. ముసలోడు, ఆడబిడ్డలు, గుడ్డోడు, మామ ఫోన్ చేయటం అత్త మామ నుంచి తెలిసింది. చచ్చిపోయిందా మందులు తిన్న సంగతి మింగిన ఇచ్చే సంగతి తెలిసి పక్కింటోడు వచ్చిండు, గేట్ తీయడం బెదిరించి పంపించేశారు. ఇంకొక ఆయన వచ్చిండు, ఆయన బెదిరించారు. వాళ్ళు దుర్గారావు ఒకడు, దుర్గారావు ఇంకో అబ్బాయి అప్పస్వామి, ఇద్దరు వచ్చారు. ఇద్దరు కూడా బయట పంపించేశారు. ఎవరు సాక్షి ఉండరు, సాక్షి ఉన్నారు సార్, ఇద్దరు ఉన్నారు. అప్పస్వామి పస్తాం దుర్గారావు ఇద్దరు ఉన్నారు, సాక్షిగా ఉన్నారు. చెప్పారా వాళ్ళు? వాళ్ళు బాగా చెప్పారు. ఇంట్లో రానిలే అమ్మాయిని చూస్తామని. ఇప్పుడు కోర్టులో ఈ సాక్ష్యాలు చెప్తాను, సాక్షి పెట్టలే, మాకు తెలియదు సార్. కోర్టు మా స్వామి వారి ఆఫీస్ వకీల్ గారు మేము చెప్పలే. ఆయన ఒక బాధ చూసి స్వామి రమేష్ గారు ఎమ్మటే కోర్టు అటెండ్ అయితే వాళ్ళ వకీలు గెట్ అవుట్ పొమ్మండు. నన్ను గెట్ అవుట్ అంటారా అని మా వకీల్ గారు కోపం వచ్చి మా కొడుకుతో దుర్గాప్రసాద్ రాయించుకు సంతకం పెట్టించిన తర్వాత అది కాదు జడ్జికి ఇచ్చేశారు. సార్ నా క్లయింట్ ఇప్పుడు మాట్లాడుతుందని అట్లా ముందుకు వచ్చారు మా వకీల్ గారు. ఆయన ఏ ఊర్లో ఉంటారు? ఖమ్మంలో ఉంటారు సార్. ఖమ్మంలో స్వామి రమేష్ గారు ఖమ్మంలో ఉంటారు. చాలా న్యాయం చేశారు, చిన్న చాలా సహాయం చేశారు మాకు. ఆయన తలుచుకోవటాన ఇవాళ ఈ యొక్క కేసు బుక్ అయింది. లేకపోతే స్వామి రమేష్ గారు తలుచుకోకపోతే కాదు. పైసలు ఇస్తున్నాయన్నా కూడా పైసలు తీసుకోలే, నాకు పైసలు వద్దన్నాడు పాపం మహానుభావుడు. అందరికి ఉన్న ప్రశ్న ఏంటంటే, లాస్ట్ టైం కూడా నేను అడిగాను న్యాయం అదొకటమ్మా, ఇంకొకటి ఏంటంటే అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ అప్పుడు రాలేదన్నారు కదా, వచ్చిందా? ఇంకా పోస్ట్ మార్టం విషయం నాకు తెలవలేదు, రాలేదండి. ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇట్లా వాళ్ళకు తెలుసు కదండి, మనకు తెలియదు కదండి. వాళ్ళు ఎందుకు దాచిపెట్టారు, ఎందుకు మరి చట్టానికి కోర్టుకు ఎందుకు పంపించట్లేదు పోస్ట్ మార్టం కాగితం, అది మాకు తెలియదండి. మాకు చదువు రాదు కదా, మరి మాకు ఈ లాయర్లు శిక్షణలు మాకు తెలియదుగా. మహానుభావుడు దేవుళ్ళు అంటాడు స్వామి రమేష్ గారు. ఆయన వచ్చి ఈ కేసు పట్టుకొని వాదిస్తానా, అవతల వకీలు చల్లబడి కూర్చోండు. ఆయన ఇదే స్వామి రమేష్ గారు న్యాయానికి బిడ్డ చచ్చిపోయింది, న్యాయం చేయాలి అని ఒక్క పైసా కూడా చూడండి సార్. మీ వెనక నేను ఉన్నాను, పాపకు న్యాయం చేస్తాం లవన్య కానీ ఎదురు మాట్లాడి వాళ్ళ వకీలతో ఫైట్ చేసి సిడి జడ్జి గారు ఇప్పించిందే స్వామి రమేష్ గారు. ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళ అత్త మామ యుఎస్కి వెళ్ళిపోయారు, వాళ్ళు అమెరికాలోనే కూర్చున్నారు కదా, మరి అమెరికాలో కూర్చున్న వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటి? అది అమెరికా చెప్పాము సార్, అమెరికా పారిపోయారు కదా సార్ అని అంటే కల్లా వాళ్ళు కదా దాన్ని ఏమంటారంటే డిఎస్పీ గారు ఇది పెడుతున్నారు, దాని లుక్అవుట్ అంట, లుక్అవుట్ నోటీస్, లుక్అవుట్ పెడుతున్న గురువు గారు పెడుతున్నాం కాబట్టి తప్పకుండా వాళ్ళు వస్తారు. వాడే టార్చర్ పెట్టిండ్రు మా పిల్లకి, ఇంకా రాలే. అయితే లుక్అవుట్ అంటే ఏంటి సార్, ఈ లుక్అవుట్ పెడితే ఇండియా ఎంబసీ నుంచి వాళ్ళ ఎంబసీలో అమెరికేషన్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు దిగంగానే వాళ్ళ కంప్యూటర్లాగా పడుతుంది, పట్టి మాకు ఒప్ప చెప్తారన్నాడు. ఇప్పుడు నెల దాటి 2 నెలలుగా వస్తుంది, ఇంతవరకు ఆ లుక్అవుట్ చూసిన వాళ్ళు లేరు, ఆ లుక్అవుట్ చూసి పట్టి ఇండియాకి తెచ్చిన వాళ్ళు లేరు. మరి ఇక జరగబోయే సమయంలో ఇంత పబ్లిక్ బాధపడుతున్నారు కాబట్టి అన్యాయం జరిగిందని అమెరికాలో ఉన్నాడు లావణ్య మామ అత్త ఉన్నారు కాబట్టి వారిని ఇండియా తెప్పించి గవర్నమెంట్ మన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం వారు కఠిన చర్య తీసుకుంటే, తొందరగా రప్పించి తీసుకుంటే మా చచ్చిపోయిన లవణ్య కూడా కలుగుతుంది. ఆ పాప చచ్చిపోయే ముందు సిపి గారి దగ్గర వచ్చి మాట్లాడిన తర్వాత ఇంకా 10 నిమిషాలు పానం పోదనంగా, అత్తమ్మ ఈ ఫైల్ ఈ కేసు తాతగారి ఒప్పు చెప్తున్నా, నా కేసు తాతగారు ఒప్పు చెప్తున్నా మీకు నాకు నేను అరువు లేను, నీకు చెప్పింది నాయనమ్మ కేసు తాతగారు ఇస్తున్నా. ఏం చెప్పారమ్మా? ఇక నేను లానమ్మా, ఇక నేను నా పని అయిపోయింది, ఇక నేను చచ్చిపోతున్నా, నేను బతకనన్నది నేను గజగజ కొట్టుకుంటున్నా, తాతకిచ్చే గిఫ్ట్ నేనే తాతకిచ్చే ఫైల్ గిఫ్ట్ అని ప్రారంభమైంది. అంతే లాస్ట్ బాట అట్ట చంపారు వాళ్ళు. అత్త బాగా టార్చర్ పెట్టడం రోజు ప్రతిరోజు 3 నెలల బట్టి పెళ్ళైన కాంచి పెడతానే ఉంటారంటే చెప్పరు. అప్పుడు తీరు ఈ పానం పోయేప్పుడు చెప్పింది గిఫ్ట్ అంతే కదా, గిఫ్ట్ అంటే వాడే తీసిపోయాడు అమ్మాయిని. ఆ గిఫ్ట్ కేసు వేసారు కదా, ప్రభుత్వం వారు గెలిపించాలి, లావణ్య కేసు గెలిపించాలి. ఎట్ట గెలిపిస్తారు? ఆ గిఫ్ట్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది కోర్టుకు చెప్పావు అయ్యా, కోర్టు వారు కమరే నా మరణం వచ్చిన గిఫ్ట్ నాకు ఇది, ఆ గిఫ్ట్ మీ చేతిలో పెట్టారు, మీరే న్యాయం చేయండి. సో చూస్తున్నారు కదండి, లావణ్య గారు తాతయ్య గారు నానమ్మ గారు చెప్పిన మాటలు, వాళ్ళ మాటల్లో ఉన్న ఆవేదన. ఇంకా ఈ కేసులో అంటే వాళ్ళు యూఎస్లో ఉన్నారు, ఎప్పుడు వస్తారో తెలియదు. నాకు నిజంగా నేను వీళ్ళకి చెప్పలేదు, కానీ యూఎస్లో చాలామంది వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళు పలానా చోటు ఉన్నారు, ఇలా చేస్తున్నారు నాటు వైద్యం అని. ఇంకొంతమంది ఏంటంటే ఆ పెళ్లి కొడుకు జమ్ని ఉన్నారు కదా,
ఆ అబ్బాయి స్కూల్ మేట్స్ అబ్బాయిలు అమ్మాయిలు చాలా మంది మెసేజ్ కూడా చేశారు, ఆ అబ్బాయి నా క్లాస్మేటే, నేను ఈ వీడియో చూశాను, సో నాకు చాలా బాధగా అనిపించింది, ఏంటి ఇట్లా కూడా తయారైపోయాడా ఇదంతా. అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు కూడా ఏంటంటే నమ్ముతున్నారు. సో అంటే ఈ రోజు మనం ఎంతదో చూసి నమ్ముతున్నాం, బట్ చిన్నప్పటి నుంచి ఆ మైండ్ సెట్ ఎలాంటిది అనేది పక్కనున్న ఫ్రెండ్స్కి ఇంకా బాగా తెలిసొచ్చు కదా. ఇప్పటి కూడా ఆ అమ్మాయి ఎలా చనిపోయింది అనేది పోస్ట్ మార్టం ఇస్తేనే కదా. సో బేసిక్గా మనం ఎన్నో హాస్పిటల్స్లో చూస్తుంటాం, క్రైమ్ కేసు అయినా నార్మల్ కేసు అయినా పోస్ట్ మార్టం అనేది చాలా కంపల్సరీ. అండ్ అమ్మాయి విషయంలో వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు, వాళ్ళనేమో రౌడీల్ని పెట్టి చంపించాలనే ఆలోచనతో మనుషుల్ని పెట్టి తిప్పుతున్నారు, ఆ వీడియోస్ ఫోటోలు అన్నీ తీసుకున్నారు వాళ్ళు. సో ఏంటి ఒక కుటుంబంలో అమ్మాయిని కోల్పోయినప్పుడు న్యాయం అడగడం తప్ప? మీరేమనుకుంటున్నారు? సో వీళ్ళు పడే ఆవేదనకి మీరు తోడుగా ఉంటారా లేదా? సో మీ అభిప్రాయాన్ని ఈ ఇంటర్వ్యూ చూశాక వాళ్ళు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆదాన్ ఛానల్ని కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.